గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అరుపోరా గ్రామంలో ఉన్న ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. వంటగదిలో సిలిండర్ పేలడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిర్ష్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్లో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు ఉండగా మిగిలిన వారంతా క్లబ్ సిబ్బంది అని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. మృతులు 3 మహిళలు కూడా ఉన్నారు. 3 వ్యక్తులు మంటల్లో సజీవ దహనం కాగా 20 మంది పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్థానిక ఎమ్మెల్యే మైకల్ లోబోతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమికంగా తెలిసిందని, విచారణలో నిర్లక్ష్యం బయటపడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు ఇచ్చిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని అన్ని నైట్ క్లబ్లలో తనిఖీలు చేపడతామని, అనుమతులు లేని వాటి లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే మైఖేల్ లోబో తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతేడాది ప్రారంభమైన ఈ క్లబ్లో ఇంత పెద్ద ప్రమాదం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గోవా అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలో అగ్ని ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతులకు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటారని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, గోవాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నార్త్ గోవాలోని నైట్ క్లబ్ లో అర్ధరాత్రి సిలిండర్ పేరడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ యొక్క దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆ క్లబ్ కు సంబంధించిన ఆ కిచెన్ సిబ్బంది ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ యొక్క మరణించిన వారిలో 3 మహిళలు కూడా ఉన్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం 23 మంది మరణించిన వారిలో 4 పర్యాటకులు కూడా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఘటన అర్ధరాత్రి 12 గంటలకు చోటు చేసుకుంది. అర్ధరాత్రి కావడంతో ఈ యొక్క మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం సిలిండర్ పేలడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఆ కిచెన్ లో నుంచే ఎక్కువ మృతదేహాలు లభ్యం కావడంతో ఖచ్చితంగా ఇది కిచెన్ లోనే జరిగింది. ఇది గ్యాస్ సిలిండర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. గోవా రాజధాని పనాజీకి కూతవేటు దూరంలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నార్త్ గోవాలో జరిగినటువంటి ఈ నైట్ క్లబ్ లో జరిగిన దుర్ఘటన 23 మంది ప్రాణాలను బలి తీసుకోవడం జరిగింది. అక్కడ ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ముఖ్యమంత్రి, అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఏదైతే ఈ యొక్క ఘటన జరగగానే అక్కడ ఏదైతే అక్కడ ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది.
ఈ యొక్క చర్యలన్నింటినీ కూడా అధికారుల దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్రధానంగా ఈ యొక్క సిలిండర్ పేలడంతో మొదటగా 4 చనిపోయారని, ఆ తర్వాత మిగిలిన వారు ఊపిరాడకుండా చనిపోయారు, మొత్తంగా 23 మంది చనిపోయారని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఆ నైట్ క్లబ్ కు సంబంధించి అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదు, అందువల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైతే ప్రాథమికంగా అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవేళ విచారణలో నిబంధనలు పాటించలేదని తేలితే ఖచ్చితంగా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించడం జరిగింది. క్లబ్ యాజమాన్యంపై ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరో 25 రోజుల్లో నూతన సంవత్సరం రాబోతున్న సమయంలో గోవాలో ఇట్లాంటి ఏదైతే ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఏదైతే ఈ ఏరియా ఉందో రిచ్ బై రోమియో లేన్ అనే రోడ్ ఉందో ఇది అర్పోరా గ్రామంలో ఉంటుంది. రాజధానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే నైట్ క్లబ్స్ ఉంటాయో ఇవి కూడా ఈ క్లబ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. గత సంవత్సరంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని చెప్తా ఉన్నారు. దీనికి ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో ఈ విజువల్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ యొక్క క్లబ్ భవనం మొత్తం కూడా పైకి కూడా మంటలు కనిపిస్తూ బయటికి వచ్చినటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చూసి చాలా మంది కూడా అక్కడ భయభ్రాంతులైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి బాంబోలి లో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆ మృతదేహాలన్నిటి కూడా తరలించామని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబో చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అగ్నిమాపక సిబ్బంది పోలీసు బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రాత్రంతా సహాయక చర్యలను చేపట్టాము. సో అన్నింటినీ కూడా డెడ్ బాడీస్ ను అదేవిధంగా క్షతగాత్రులను అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ క్లబ్ లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇట్లాంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తామని చెప్పి కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు. గోవాలో పర్యాటకులను తీవ్రంగా ఈ యొక్క ఘటన కలిసివేసింది. ఇట్లాంటి ఘటనను పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉన్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించడం జరిగింది. ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటన దురదృష్టకరం అని చెప్పి కూడా ఆయన వెల్లడించడం జరిగింది. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి కూడా నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. బాధిత కుటుంబాలకు మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, అదేవిధంగా ఈ యొక్క ఘటనలో గాయపడ్డ వారికి 50,000 చొప్పున పరిహారం అందిస్తామని చెప్పేసి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బుల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తాము, ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ ఘటన ఏదైతే ఉందో 23 మంది ఒకటేసారి సజీవ దహనం కావడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా గ్యాస్ సిలిండరే కారణమా లేదైతే ఈ పేలుడుకు లేదంటే ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే బాధితుల్లో ఎక్కువ మంది కూడా నైట్ క్లబ్ కు చెందిన సిబ్బందే ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ లభించిన మృతదేహాల్లో మెట్లపై 2 మృతదేహాలు ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. ఎక్కువ మంది కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ నుంచి కూడా ఎక్కువ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. సో ఇవన్నిటిని బట్టి చూస్తే ఖచ్చితంగా కిచెన్ నుంచే ఈ ప్రమాదం జరిగింది, అది కూడా ఈ సిలిండర్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా అయితే అధికారులు అంచనా వేశారు. మొత్తానికైతే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున గోవా రాష్ట్రంలో అయితే ఇక నుంచి అన్ని క్లబ్బుల్లో కూడా ఆడిట్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా అధికారులు అయితే ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. क्लब में जो इंसिडेंट्स वाइज अनफॉर्चुनेट इंसिडेंट्स, इस तरह का इंसिडेंट्स कभी नहीं होना चाहिए. गोवा जैसे टूरिज्म स्टेट में कुछ जो इलीगल्स या विदाउट परमिशन इस तरह के जो चलाते हैं और इसी में जो फायर इंसिडेंट्स हो, इसी के कारण यहाँ पे जो उनके स्टाफ और एक 3-4 टूरिस्ट जो अंदर थे
ने 2-3 इनको जल के हुआ, बाकी लोग बिकॉज ऑफ द सफोकेशन उनकी डेथ हो गई। ऑल टुगेदर 23 लोगों की डेथ हो चुकी है। जिनकी डेथ हो चुकी है उनके प्रति संवेदना मैं व्यक्त करता हूँ। गोवा सरकार की तरफ से पूरी उसकी इंक्वायरी की जाएगी और जो कल्प्रिट इसमें हैं जो उनको बिहाइंड द बार्स किया जाएगा। सर, क्या आप मानते हैं कि बहुत बड़ी घटना है? पिछले 5 सालों में इस तरह की घटना कभी नहीं हुई थी। गोवा के हिस्ट्री में इस तरह का टूरिज्म लेवल पे इंसिडेंट होना है बहुत बड़ी घटना है। इस तरह का इंसिडेंट कभी नहीं हुआ था। तो इस तरह की फायर सेफ्टी और ट्रेजेडी, दिस इज द फर्स्ट टाइम एटलीस्ट, यानी 10-20 साल में तो पहला इंसिडेंट, इतनी बड़ा इंसिडेंस कभी नहीं हुआ था। पर हैंड्स फोर्थ मेरे पुलिस डिपार्टमेंट, फायर डिपार्टमेंट इनको पूरी तरह से सेफ्टी लेने की सभी బ్రేకింగ్ న్యూస్. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలతో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. ఇక లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ. ఎస్ఎన్ఎల్ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కీచక పర్వం కొనసాగిందనే చెప్పాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా అంటారు. అయితే ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాల్లో గురువుకు అత్యంత కీలకమైన స్థానాన్ని కల్పించాము. తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసిన సంస్కృతి మంది. అయితే విద్యార్థులను అంటే మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉన్న ఓ గురువు ఓ విద్యార్థి పట్ల కీచకుడిలా వ్యవహరించాడని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ యొక్క సంస్కృత విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతున్న ఓ ఆ విద్యార్థిని పట్ల ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని మాయ మాటలతో లోగుర్చుకుని ఆ అమ్మాయిని గర్భవతిని చేశాడని చెప్పి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అదే సమయంలో ఎవరైతే ఈ యొక్క లక్ష్మణ్ కుమారు ఆ విద్యార్థిని ఏకాంతంగా ఉన్న దృశ్యాలను కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించిన మరొక ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా ఆ అమ్మాయి పట్ల లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ యొక్క అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థిని యూనివర్సిటీ వీసీ ఎవరైతే ఉన్నారో సిఎస్ఆర్ కృష్ణమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన వీసీ స్పందిస్తూ ఆ యొక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ ను కూడా విధుల నుంచి తొలగించడం అంటే సస్పెండ్ చేయడం జరిగింది. తాత్కాలికంగా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ యొక్క అమ్మాయి తరఫున అంటే తల్లిదండ్రులు తాము చాలా పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళని తాము ఇట్లాంటి కేసులను ఎదుర్కొనే పరిస్థితి తమకు లేదని చెప్పి వారు ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని ఒడిశాకు కూడా తీసుకెళ్లిపోయిన అంటే సొంత ఊరికి తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ యొక్క ఈ పూర్తిగా ఈ వ్యవహారం అంతా గత కొద్ది రోజుల క్రితం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. దీన్ని పూర్తిగా బయటకు పొక్కనీయకుండా యూనివర్సిటీ యాజమాన్యం కూడా
చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే మీడియాకి కానీ చుట్టుపక్కల ఇతరులకు తెలియజేయకుండా ఉండాలని చెప్పి కూడా యూనివర్సిటీ అధికారులు కూడా ఆ యొక్క సిబ్బంది కూడా హుకుం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. నిన్నటి నుంచి పదే పదే జరిగిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తిగా ఎటువంటి సమాచారాన్ని అందించకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆ యొక్క అమ్మాయి తరపున కూడా ఎవరైతే ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడానికి వెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వెస్ట్ పోలీసులు అంటే ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి, అదేవిధంగా ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పి కూడా పోలీస్ స్టేషన్ వెస్ట్ పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. దీంతో పూర్తిగా వారు ఏం చేయలేని పరిస్థితుల్లో సిబ్బంది కూడా ఉండడం ఒక కారణం అయితే ఇట్లాంటి వ్యవహారాలు యూనివర్సిటీలో అనేకం జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా విద్యార్థులు కూడా డ్రగ్స్ తీసుకున్న సంఘటన కూడా ఆ యొక్క యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా విశ్వవిద్యాలయాలు సరస్వతి నిలయాలుగా ఉండాలి తప్ప ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారకూడదని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా అంటే ఆవేదన కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. ఈరోజు అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన ఆ దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ ఇండిగో సంస్థకు డీజీసీఏ షోకాస్ నోటీసులు ఇచ్చింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో లోపాలున్నాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేసింది. ఇండిగో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. 6 రోజులుగా ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇండిగో విమాన సర్వీసులు పెద్ద ఎత్తున క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియక సరైన సమాధానం చెప్పేవారు లేక టార్చర్ అనుభవిస్తున్నారు ప్రయాణికులు. ఇంత జరుగుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం వినడం లేదు. ఇండిగో సీఈఓ క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఇండిగో సీఈఓ సారి చెప్తే లక్షలాది ప్రయాణికుల సమస్య తీరుతుందా? పైలట్లకు విరామం ఇవ్వాలంటే విమానాలు ఆపేసి బ్లాక్మెయిల్ చేస్తారా? ఇండిగో నేరానికి శిక్ష లేదా? ఇండిగోని శిక్షించకుండా నిబంధనలే సడలిస్తారా? వేలకు వేలు పెట్టి టికెట్స్ కొని ఎయిర్పోర్ట్లో బిచ్చగలలాగా ఉండాలా? కనీసం లగేజీ ఎక్కడుందో చెప్పే పరిస్థితి లేదని వాపోతున్నారు ప్రయాణికులు. ఇక ఇండిగో తీరుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రయాణికులకు వెంటనే రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఇక ఆదివారం రాత్రి 8 గంటల లోపు రిఫండ్ చేయాలంటూ డెడ్ లైన్ విధించింది. లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నా ఇండిగో ఎయిర్లైన్స్ లెక్క చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో విఫలమైందంటూ మండిపడుతున్నారు. ఇక క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటుంది. ఇంత జరిగిన ఇండిగో సిబ్బంది ఎక్కడా ఎయిర్పోర్ట్లో కనిపించడం లేదు. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే సంక్షోభం సృష్టించిందనే ఆరోపణలున్నాయి. డీజీసీఏ కొత్త నిబంధనలను సాకుగా చూపి విమానాలు రద్దు చేసిందని కూడా విమర్శిస్తున్నారు. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేసినందుకు ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ను పదవి నుంచి తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులను సమావేశానికి పిలిపించింది. ఇక సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని, ఇందులో భాగంగా భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఇండిగో నిర్వహించే విమానాల
సంఖ్యను తగ్గించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తుంది. ఈ నెల 8, 9 తేదీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ను విడుదల చేయనున్నారు. తెలంగాణ శక్తి విజన్ను ప్రపంచానికి చాటి చెప్పేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, గృహ నిర్మాణ శాఖలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని చెప్పారు. త్వరలో భూదార్ కార్డుల పంపిణీ, ఏకీకృత పోర్టల్ అందుబాటులోకి వస్తాయన్నారు. 2 ఏళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎత్తిపోతల పథక నిర్మాణ పనులలో జాప్యత వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. నాణ్యత ప్రమాణాల అంశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల డిజైన్ ప్రక్రియపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. అలస్కా కెనడియన్ భూభాగమైన యుకాన్ మధ్య సరిహద్దును సమీపంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదైంది. దాదాపు 30 సార్లు భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.